వెల్కమ్ టు టైమ్ 24/7. అస్సాం ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2 లేదా అంతకంటే ఎక్కువ మంది భార్యలు ఉన్న వారికి ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా బహుభారత్వం పాటిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసుల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ప్రవేశపెట్టిన 2026-27 రాష్ట్ర బడ్జెట్ లో ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. అస్సాం ఆర్థిక మంత్రి జయంత మల్ల బారువా శుక్రవారం శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బహుభార్యత్వం పాటిస్తున్న ఏ పురుషుడైనా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు అనర్హుడవుతారని ఆయన సభకు వెల్లడించారు. మహిళా సాధికారత, లింగ మనస్తత్వాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దీనికోసం అస్సాం సర్వీసెస్ డిసిప్లిన్ అండ్ అపీల్స్ రూల్స్ 1964కు సవరణకు చేయనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం ఒక మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. బహుభార్యత్వాన్ని అరికట్టేందుకు అస్సాం ప్రభుత్వం గత కొంతకాలంగా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా 2025 నవంబర్లోని అస్సాం బహుభార్యత్వ నిషేధం బిల్లు 2025ను అసెంబ్లీలో ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో వివాహం చేసుకోవడం నేరం. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అయితే కొన్ని షెడ్యూల్ తెగలకు 6వ షెడ్యూల్ ప్రాంతాలకు ఈ చట్టం నుంచి మినహాయింపు కల్పించారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.